ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు ఎన్ని చెప్పినా ఫిబ్రవరి నుండి మే నెల వరకు సాక్షాత్తు కుబేరుడే అవాక్కయ్యే అదృష్టయోగం సింహరాశి వారి సొంతం కాబోతుంది. ఎవరూ ఊహించని విధంగా జీవితంలో అఖండ రాజ్యోగాన్ని పొందబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఫిబ్రవరి నుండి మే నెల వరకు సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సమయంలో సింహరాశి వారికి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. దీనివలన మీరు ఎక్కువగా ప్రెషర్ తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు అనవసరమైన భయాందోళన కలుగుతూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి, ఏం జరగదు, మీకంతా మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. వ్యాపారస్తులు రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సహకారం లభిస్తుంది. ఈ సమయం వీరికి కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. అనుకున్న విధంగానే వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. ఆరోగ్యం విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తల వలన మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏవైనా సమస్యలు వచ్చినా సరే అంతా మన మంచికి అనుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అనుకున్న ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తారు. అనుకున్న రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సింహరాశి వారు పుణ్యక్షేత్ర సందర్శన వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తారు. మీరు అనుకున్న విధంగానే అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ రావటం వల్ల సంతోషంగా ఉంటారు. ట్రాన్స్ఫర్ తో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రతి ప్రాబ్లం కి తగిన పరిష్కారం లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించడం వల్ల మీలో ఉన్న సృజనాత్మకత పెరుగుతుంది. ఒత్తిడి లేకుండా ఆలోచించడం వల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీకు ఓర్పు చాలా అవసరం. వృత్తిపరంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వృత్తిలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. మీ విలువ మీ సహోదరుడు గుర్తించడం వల్ల మీకు వారి సహాయ సహకారాలు అందుతాయి. దీని వలన మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసి సంస్థ యొక్క అభివృద్ధికి సహాయపడతారు. ఈ సమయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డులు లభిస్తాయి. విద్యా రంగంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. టీచర్లు, ప్రొఫెసర్లు ఈ సమయంలో మంచి పురోగతిని, అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు మంచి ఫలితాలను పొందుకుంటారు. మీ శక్తిని మించిన పనులను ఒప్పుకోకుండా ఉండటమే మంచిది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎలాగైనా కష్టపడి పని చేద్దామని అనుకుంటారు. కానీ సమయానికి పని పూర్తి కాకపోవడం వలన లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇటువంటి టైంలో మీ స్నేహితుల సహాయ సహకారాల వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చేసే ప్రతి పనిలో ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించాలి. కొంత సమయం ఓపికగా ఉండటం మంచిది. విదేశాల ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ సమయంలో ప్రయత్నం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు విలువైన సమయాన్ని గడుపుతారు. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు. అన్ని రంగాల వారికి ధనాదాయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో భూమిని కానీ ఫ్లాట్ ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నట్లయితే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మంచిది. ఈ సమయంలో గుట్టిగా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఉండటమే ప్రతి ఒక్కరిని కూడా నమ్మకుండా ఉండటమే మంచిదన్నమాట. ఎదుటివారు మాట్లాడేటప్పుడు వారి యొక్క మనస్సులో ఎటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అనే విషయాన్ని ముందుగా మీరు గ్రహించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఏమీ అంతగా మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టవు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ప్రస్తుత సమయంలో కాస్త రిలీఫ్ని కలిగిస్తాయి. మీరేదైనా నూతన వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వాటిని తట్టుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం వల్ల మీరు అనుకున్న లాభాలను గడిస్తారు. మీ వ్యాపారం వల్ల పేదలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. దీని వలన మీరు మానసికంగా ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇకపోతే సంతానం కోసం ఎదురు చూసే ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి ఉన్నత ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే డాక్టర్ను సంప్రదించడం, తగిన వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.
ఇకపోతే కృత్రిమ సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న ఈ యొక్క రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఆడవారో అంటే బొటిక్స్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, ఈ రకంగా చేసేవారో ఈ సమయంలో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. ముఖ్యంగా మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీరు మీ బ్రాండ్ అనేది ఏర్పడుతుందన్నమాట. దీనివల్ల మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి మారేడు దళాలతో అభిషేకాన్ని నిర్వహించడం వల్ల మహాశివుని యొక్క అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వర ఆలయానికి వెళ్లి స్వామివారికి గరిక పారాధన సమర్పించి 21 ప్రదక్షిణలు చేయటం వల్ల మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఏదైనా ఒక పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు విఘ్నేశ్వరిని తలుచుకోవటం వల్ల మీరు వెళ్లే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ యొక్క విఘ్నేశ్వరుడు మీకు అన్ని వేళ తోడుగా నీడగా ఉంటారు. ఇకపోతే ఈ యొక్క రాశివారు శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. అక్కడ అమ్మవారికి పూలమాలను సమర్పించడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అన్ని విషయాలు మీకు పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు అంతా మంచి జరుగుతుంది. శనివారం రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి నల్లని ద్రాక్ష రసంతో అభిషేకం చేయటం వల్ల శని భగవానుడు వల్ల ఎదురయ్యేటటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీ మీ బాడీలోకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. మీ ఇంట్లో పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. డబ్బుకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఆ దేవుళ్ళందరూ కూడా మీకు చాలా రక్షణగా ఉంటారు. ఇక ఈ సమయంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం ఈ యొక్క రాశివారు పాటించాల్సిన పరిహారాలు ఏమున్నాయో ఓసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయ ప్రాంగణంలో నృసింహ కరావలంబ స్తోత్రం, అర్థమైందండి, నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రవారం లేదా శనివారం రోజులో పేదలకు అన్నదానం చేయండి. ఈ విధంగా మీరు అన్నదానం చేయటం వల్ల పుణ్యకర్మలు మీకు లభిస్తాయి. వీలైనప్పుడు గోశాలకు వెళ్ళండి. అక్కడ గోవులకు ఉడకబెట్టిన శనగలు, పశుగ్రాసం, క్యారెట్స్, బెల్లం వంటివి తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో విశేషమైనటువంటి అదృష్టాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. సో చూశారు కదండి, ఫిబ్రవరి నుండి మే నెల వరకు సింహరాశి గల జాతకుల వారి విషయంలో వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ యొక్క సమయంలో వీరు ఎటువంటి ఫలితాలను, ఉన్నత ఫలితాలను పొందుకోబోతున్నారు, మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే సింహరాశి గల జాతకులు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.